ఇప్పుడు నట్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్ లో బిస్కెట్స్. ఎస్ అండి. అంటే మనకి చక్కగా ఈజీగా బేక్ చేసేసుకోవచ్చు వీటిని. అంటే మెథడ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మనకు కావాల్సిన ఈ నట్స్ అనేవి మనం అలా చేంజ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అంటే మనం ఫ్రెష్ ఫ్రూట్స్ వాడతామా? లేదు, ట్రూటీ ఫ్రూటీ అలాగే చెర్రీస్. ఓకే. సో ఈ పీసెస్ లా చేసి యాడ్ చేస్తున్నాం మనం. ఓకే. సో చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి నట్ అండ్ ఫ్రూట్ బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నట్ అండ్ ఫ్రూట్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1.5 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, వెన్న 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, టూటీ ఫ్రూటీ 1/2 కప్పు, తరిగిన చెర్రీలు కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ 1/2 కప్పు, పాలు 1 కప్పు. ఓకే రాజు గారు, సో స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రాసెస్. ఓకే అండి. సో బేకింగ్ ఎప్పుడు చేసినా ఫస్ట్ చేయాల్సిన వర్క్ చేసుకోవాలి. ఓకే, సో ముందు నేను ప్రీ హీట్ చేస్తాను. ఓకే. ఓకే ఓకే. సో ఇక్కడ మనం ప్రాసెస్ చేసుకునేంత లోపు అది కొంచెం హీట్ అవుతుంది. పెట్టగానే సో ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో దీంట్లో ముందుగా మైదా. ఓకే. సో బేకరీలో ఇంకొక మెయిన్ ఏంటంటే కొలతలు అనేది కంపల్సరీ. అది మెయింటైన్ చేయాలి. కేక్స్, బిస్కెట్స్ వీటికి కరెక్ట్ మెజర్మెంట్స్ లేకపోతే ప్రోడక్ట్ పోతుంది, ఫైనల్ ప్రొడక్ట్ సరిగ్గా రాదు. ఓకే. సో దీంట్లో బేకింగ్ పౌడర్. ఓకే. సో అది ఆ పఫీనెస్ అవ్వచ్చు, లేకపోతే ఆ క్రంచీనెస్ అవ్వచ్చు, ఏదైనా కూడా మనకి అంత మిక్స్చర్ లోనే ఉంటుంది. సో కొద్దిగా ఉప్పు. ఓకే. సో పంచదార పొడి అండి. స్వీట్నింగ్ కొంచెం ఎక్కువ కావాల్సి పంచదార కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. సో ఇదొక్కటి కొంచెం ఆప్షనల్ గా. ఓకే. సో ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో తర్వాత సో టూటీ ఫ్రూటీ. సో కలర్స్ అనేది మన చాయిస్. సో చాలా కలర్స్ లో దొరుకుతాయి మనకు. సో దీంట్లో నట్స్ అండి. సో జీడిపప్పు, బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే చెర్రీస్ చిన్న చిన్నగా తరిగేసుకున్నాం. ఓకే. సో ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. సో ముందుగా ఏంటంటే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రాపర్గా బాగా మిక్స్ చేసుకుంటే ఆ తర్వాత మనం వెన్న అది యాడ్ చేసుకున్నా ఇవన్నీ ఈవెన్ గా మనకు అంతటా వచ్చేస్తాయి. అవును. ఇప్పుడు మనం బయట కొనుక్కున్న వాటిలో కొన్ని బిస్కెట్స్ లో అసలు ఇవేమి కనిపించవు, కొన్నిట్లోనే ఎక్కువగా ఉంటాయి. సో ఈ వెన్న కూడా ఏంటంటే కొంచెం ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుని రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. ఓకే. సో అలాగే మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్. ఓకే. సో ఒకసారి ముందుగా మనం స్పూన్ తో కలిపేసి ఆ తర్వాత చేతితో వెన్న పీసెస్ ఉన్నాయి కదా, సో మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా వాటిని కొంచెం అలా మెదిపేసుకోవాలి. సో ఆ తర్వాత మనం పాలతో కొంచెం ముద్దలా తయారు చేసుకుంటాం. సో ఫస్ట్ ఇది మనం రెడీ చేసుకోవాలి. సో దీంట్లో పాలు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట అయితే. అవునండి. ఓకే ఓకే. సో మీరు అది కలిపేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చేతులకు గోరింటాకు పెట్టుకునేటప్పుడు నిమ్మరసం తీసుకుని దాంట్లో కొద్దిగా పంచదార కలిపి గోరింటాకు పెట్టుకునే ముందు చేతులకు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకుని ఆ తరువాత గోరింటాకు పెట్టుకున్నట్లయితే గోరింటాకు త్వరగా రాలిపోకుండా ఎర్రగా పండుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో కొంచెం ఇలా మనకు పొడి పొడిలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ సో ముద్దలా కలుపుకోవాలి. అంటే జస్ట్ మనకు చపాతీ పిండిలా. మనం కొన్ని రకాలు చేసుకునేటప్పుడు ఓన్లీ వెన్నతోనే మిక్స్ చేసేస్తూ ఉంటాం కదా. ఎస్ అండి. సో అంటే దీనికి కూడా ఒకవేళ మనకి వెన్నతో చేసుకోవాలంటే అట్లా ఫుల్ వెన్నతో అవుతుందా, లేకపోతే కంపల్సరీ పాలు ఉండాలా? దీనికి కొద్దిగా పాలు పోసుకుంటే బెటర్. వంట చేసుకోవడానికి రాదా లేకపోతే?
వస్తుంది, బట్ కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా కొంచెం యాడ్ అయ్యి బాగుంటుంది. అంటే ఫ్రూట్స్ అండ్ నట్ తీసుకున్నాం కదా, సో కాబట్టి కొంచెం యాడ్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో దీన్ని కలిపేసుకుని ఏమన్నా కాసేపు అట్లా పక్కన ఉంచడం ఏమైనా చేయాలా, లేకపోతే మనము డైరెక్ట్ వెంటనే చేసేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో రెడీ. సో దీన్ని మనం రోల్ చేసుకోవాలి. సో అవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి కదా. ఎస్ అండి. ఓకే, నేను కొంచెం స్క్వేర్ తీసుకున్నాను. సో మనకి ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా అందరూ ఈజీగా షేప్స్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఎస్, ఇంకా రకరకాల మౌల్స్ అందుబాటులోకి వచ్చేసాయి. లేదా యూజువల్గా బిస్కెట్స్ అనగానే అందరూ రౌండే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎస్ అండి. సో ఇలాంటివి ఏమైనా ఉంటే హాయిగా ఈజీగా అయిపోతుంది పని కూడా. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం ముద్దలా చేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు. సో దాంట్లో ఆల్రెడీ మనం గిన్నె పెట్టాం కదా, అది తెచ్చేసుకున్నాం. ఫ్రూట్ ఎసెన్స్ అనుకుంటా బాగా వస్తుంది కదా. ఎస్. ఓకే, సో దీన్ని మనం బేక్ చేసేద్దాం. సో ఎన్ని డిగ్రీస్లో బేక్ చేయాలి? 180 లేదా 200లో 15 to 20 minutes. 20 minutes. ఓకే, సో 20 minutes అయితే మనకి బిస్కెట్స్ రెడీ అండి. ఓకే, సో మరి కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే, ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే, క్యారెట్ ఇంకా బీట్రూట్తోనా? ఎస్, అంటే కొంచెం కలర్ కాంబినేషన్ ఉండేట్టుగా చూస్తున్నాను. ఓకే, కొంచెం స్క్వేర్లో తీసుకుంటున్నాను. సో ఇలా ఘాట్లు పెడుతున్నాను అండి. ఓకే, సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఎడ్జెస్ అనేది కొంచెం ఫ్యాన్సీగా కనిపిస్తాయి. ఓకే ఓకే, సో దీన్ని మనం స్లైసెస్లా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా కొంచెం రౌండ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. ఓకే, దీనికి రౌండ్ షేప్లో డిజైన్. ఎస్ అండి. ఓకే, ఓకే, సో గ్రోవర్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది మనకు. సో దీన్ని మనం స్లైసెస్లా కట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ రౌండ్ ఉన్నవి ఏవైనా కూడా అంటే ఆ షేప్లో ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు కదా మనము. ఎస్ అండి, రాడిష్, టర్నిప్స్ కానీ ఏదైనా మన చాయిస్. ఓకే, సో దీన్ని కూడా స్లైసెస్లా కట్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో రెడీ అయిపోయాయండి. ప్లేట్ ఇస్తారా? సో వీటిని మనం ఆల్టర్నేట్ ఒక్కొక్కటి
అరేంజ్ చేసేసుకోవాలి. ఓకే, బాగుంది కలర్ఫుల్గా. వావ్, నైస్. ఓకే, చాలా బాగుంది. సో ఇంకొంచెం అయితే మనకు బిస్కెట్స్ కూడా అయిపోతాయి. సో వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం. అంటే ఒక్కొక్కసారి మనకు కలర్ అనేది వచ్చేస్తే ఓకే మనం తీసేసుకోవచ్చు. అందుకే 15 to 20 minutes అంటాం. ఓకే, ఓకే అండి, తీయొచ్చా? రెడీ అయిపోయి. ఓకే, వావ్, ఓకే, నైస్. ఇవి అచ్చం మనం బయట ఫ్రూట్ బిస్కెట్ ఏదో ఉంటుంది కదా, Yes, ఆ టైప్ లో వచ్చాయి. చక్కగా టూటీ ఫ్రూటీ అంతా బాగా కనిపిస్తూ బాగుంటుంది Nice. టేస్ట్ కూడా. సో ఇందులోనే మనకు కొంచెం హాట్ గా కావాలి అంటే బిస్కెట్స్ ఈ షుగర్ పౌడర్ ఇదంతా అవాయిడ్ చేసేసి, సో అంటే అప్పుడు టూటీ ఫ్రూటీ లేకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగానే ఉంటాయి. బాగుంటుంది. జీలకర్ర కానీ లేదా వాము కొంచెం అలా యాడ్ చేసుకుంటే మనకు కొంచెం హాట్ గా వస్తుంది. అవును. సో కొంచెం టీకి అందరు కూడా ఇష్టపడతారు కదా బిస్కెట్స్ తినడానికి. ఎస్. సో ఆ హాట్ బిస్కెట్స్ అయితే బాగుంటాయి. సో సేమ్ డౌలోనే మనం యాక్చువల్గా కొంచెం హాట్ కొద్దిగా స్వీట్ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. ఓకే, నైస్, వావ్, సూపర్. ఓకే, నట్ అండ్ ఫ్రూట్ బిస్కెట్స్ రెడీ. వావ్, చూసారు కదండి, చక్కగా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు నట్ అండ్ ఫ్రూట్ బిస్కెట్స్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. నట్ అండ్ ఫ్రూట్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో టూటీ ఫ్రూటీ, తరిగిన డ్రై ఫ్రూట్స్, తరిగిన చెర్రీలు, వెన్న, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చపాతీల్లా మందంగా ఒత్తుకోవాలి. ఆపై బిస్కెట్ కట్టర్ తో కావలసిన ఆకారాల్లో కట్ చేసుకుని అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, నట్ అండ్ ఫ్రూట్ బిస్కెట్స్ రెడీ.